భారతీయ మిల్లు వస్త్రం లేబుల్పై వస్త్రాన్ని దేవత అందిస్తున్నట్లు ఉన్న చిత్రం ఏ ప్రాంతం యొక్క మిల్లు సంబంధించి చిత్రీకరించారు? అహ్మదాబాద్ వస్త్ర మిల్లు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి తయారీదారులు తమ ఉత్పత్తులకు ప్రాచుర్యం కోసం క్యాలెండర్స్లను ముద్రించేవారు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా మనకి క్యాలెండర్స్ న్యూ ఇయర్కి వస్తాయి కదా. దీనివల్ల ఏంటిదంటే ఉత్పత్తి అనేది ఎక్కువగా పెంచుకోవడానికి దోహదపడేదన్నమాట. చదవలేని వారు కూడా ఉపయోగించేవారు. ఇండ్లల్లో, టీ స్టాల్స్లలో, కార్యాలయాల్లో ఈ క్యాలెండర్స్ అనేవి అందుబాటులో ఉండేవి. దీని ద్వారా సంవత్సరం పొడవునా కూడా ఆ ప్రకటనను చూడడం వల్ల వారి యొక్క ఉత్పత్తి అనేది పెంచుకోవడం జరిగింది. భారతీయ తయారీదారులు ఏం చేసేవారంటే, మనకు అప్పుడు స్వదేశీ ఉద్యమ కాలంలో విదేశీ వస్తు బహిష్కరణ చేశాం కదా, అప్పుడు వీళ్ళు మన దేశంలో తయారు చేసిన వస్తువులపై దేశం పట్ల శ్రద్ధ ఉంటే భారతీయులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి అని రాయటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పరిశ్రమల యుగం అంటే ఏమిటి? పెద్ద సాంకేతిక మార్పు, పరిశ్రమల పెరుగుదల, పారిశ్రామిక శక్తి తయారీ అని అర్థం. పరిశ్రమల యుగం అంటే పెద్ద సాంకేతిక మార్పు, పరిశ్రమల పెరుగుదల, కొత్త పారిశ్రామిక శక్తి అని అర్థం.